మాజీ మంత్రి పేర్ని నానిపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పేర్ని నాని ఓర్వలేకపోతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు నుంచి ఏం నేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఉంటే 9 గంటలకు ఎవరు రాలేదన్నారని 9:30 మన కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. ఈసారి నేను ఎప్పుడు కూడా లేట్ రాలా, మీరు రాలేదని నేను లేట్ చేయడం అయింది. ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం నుంచి 10కే పెడదాం. 10కి పెడితే అందరికీ ఎర్లీకే కదా. సరే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. మీరు వెనకాతలు మాట్లాడద్దండి దయచేసి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరం పనిచేస్తుంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేర్ని నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్ పడిపోవాలి, ఫ్లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే, మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలని అడుగుతా ఉన్నాను. మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా మరి 24 తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా, ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇన్క్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేర్ని నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం, నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? పిల్లి శాపనార్థాల్లాగా శాపనార్థాలు పెడుతున్నారు. ఆల్ ఫ్లైట్ పడిపోవాలా, ఈల్ ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేద్దామనా? అరే, మీరు పనిచేసి ప్రభుత్వాల్లోకి రావాలని కోరుకోవాలి కానీ మీరు వాళ్ళు ఇదైపోవాలా వీళ్ళదైపోవాలని ఏం శాపనార్థాలండి? నాకు అర్థం కాదు. మీ తండ్రి గారు మంచి పేరుంది మచిలీపట్నంలో, ఆయన పేరు తీసి పడేశారు. అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, మీ కొడుకు నేను సరిగ్గా చూడక వేరే పంచలు చేరుతున్నారని. ఇవన్నీ చూసుకోండి ముందు, అంతేగాని మీరు శాపనార్థాలు పెట్టడం ఏంటి? ఇది పద్ధతి కాదు. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే కదా ఈరోజు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకే కదా మీరు
11 సీట్లకి మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు తెలుసుకోకపోతే ఎలా? మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు, ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అయ్యా, మీ ఎక్స్ప్లెనేషన్ అన్నీ అయిపోయినాయి. మీరు దయచేసి ఫాలో అవ్వండి. దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, డిగ్నిఫైడ్గా మాట్లాడండి, డీసెన్సీతో మాట్లాడండి. అంతే తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దయచేసి ఇవన్నీ మాట్లాడకండి. తాలుబు కూలిపోయేలా, వీళ్ళు కూలిపోవాలా, ఈ ఫ్లైట్ కూలిపోవాలా, ఆ హెలికాప్టర్ కూలిపోవాలా, ఇదేం శాపనార్థాలు? ఇదేం శాపనార్థాలు నాకు అర్థం కాదు. నిన్న రాజకీయ నాయకుడు అంటారా? ఒక మంత్రి చేశారు మీరు, మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు? నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్ని కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా. సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరూ చేస్తూ ఉంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోండి. అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉండుంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలి, రావాలి పార్టీకి, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలా. మీరొక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కలే, మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఒకే నాయకుడు ఉండడు. ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీకు నచ్చనేలేని ఎవరైనా ఆడు ఫ్లైట్ పడిపోవాలా, వాళ్ళు హెలికాప్టర్ పడిపోవాలా, వాళ్ళు బస్సులు ఇలాగైపోవాలా, వాళ్ళు కార్లు ఇలాగ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీని అసెంబ్లీలో మరి రమ్మని చెప్పండి. 11 మంది ఉన్నారు, వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడమనండి, మాకు సూచనలు ఇమ్మనండి. ప్రభుత్వానికి మాకు ఏదైనా మేము తప్పు చేస్తే అసెంబ్లీలోనే ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్లో అడగమనండి. ప్రతిరోజు మీ తమాషా ప్రకారంగా మీ పార్టీకి 2 క్వశ్చన్లు వస్తాయి. మీ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్వశ్చన్లు వేస్తున్నారు, కానీ ఆ క్వశ్చన్లు లిస్ట్ అవుతుంటే అడిగితే అక్కడ మనిషి కనబడట్లా. ఎందుకు కనబడట్లేదు? మీరేమన్నా బయట ఏం మాట్లాడతారు? మీ నాయకుడు మాకు మైక్ ఎందుకు ఇవ్వరండి? 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, స్పెషల్ చర్చ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా అసెంబ్లీ ఫార్మాట్లో. అక్కడ మానేసి బయట మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాట శాపనార్థాలు పెడుతుంటారు. మీ కడుపు మంట దేనికని అడుగుతున్నా? మీ కడుపు మంట దేనికి? ఎవడో పచ్చగుండకూడదా ఈ రాష్ట్రంలో? దానికా మీ కడుపు మంట? ఎవడు బాగా చేయలేడా, చేసుకోకూడదా? ఈ రాష్ట్రం బాగుపడకూడదా? బాగుపడితే మీకు కడుపు మంట? దయచేసి మళ్ళా చెప్తున్నా, ఇందుకే ఈ మనస్తత్వంతో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. ఆ రోజే మేము చెప్పాం, ఒక్క ఓటు ఒక్క సీటు అన్న సీట్లు ఆక్కొని సీట్లే లేకుండా ఉన్నారని చెప్పి అవహేళన చేసినప్పుడు అది కూడా మీకు చెప్పాను. ఆ రోజే చెప్పా, మీరేం కంగారు పడకూడదు. రాజకీయంలో తొందరలో కంగారు పడాల్సిన పని లేదు. ప్రజల తీర్పులు, ఒకరోజు 151 ఇచ్చారు, ఈరోజు మీకు 11 ఇచ్చారు. ఒకరోజు 60 ఇస్తారు, ఒకరోజు 30 ఇస్తారు. ప్రజలు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలా, మనం ప్రజలకి నిజాయితీగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.
అది మీరు గమనించాలా. ఎందుకు కంగారు అని అడుగుతున్నా.